మరి అంగన్వాడీ తల్లులు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇళ్లకు వచ్చి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం మీరంతా చూస్తూనే ఉన్నారు. మరి గత 5 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి అశ్రద్ధ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. 2014, 19లో ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నాను. మరి ఎన్నో కార్యక్రమాలకి ఇలాంటి కార్యక్రమాలకి అటెండ్ అవ్వటమే కాకుండా మరి ఈ విధంగా శ్రీమంతం కార్యక్రమం చేయటం ద్వారా కాబోయే తల్లులకు వాళ్ళు ఆరోగ్యం గురించి ఎలాంటి అవగాహన పెంపొందించుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, మరి అదేవిధంగా ఎలాంటి చక్కటి వ్యాయామం లాంటివి చేయాలి, లైఫ్ స్టైల్ జీవన విధానం ఎలా ఉండాలి. మరి అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్త్రీని ఒక మహాశక్తిగా తయారు చేయాలనే ఉద్దేశంతో మనకి మంచి పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నింటి ద్వారా రేపు రాబోయే రోజుల్లో మీరు తల్లులుగా ఎవరి మీద కూడా పడాల్సిన అవసరం లేకుండా మరి ప్రతి ఒక్క మహిళకి కూడా 18 ఏళ్ళు దాటిన మహిళకి 1500 రూపాయలు మీకు రేపు రాబోయే రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో వేయబోతా ఉన్నారు. మరి అంతేకాకుండా మరి ప్రతి ఒక్క బిడ్డని కూడా చక్కగా చదివించుకోవడానికి మీ బిడ్డల్ని ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున వేయటం, మరి అదేవిధంగా మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించటం, ఇవన్నీ కూడా ఒక మహాశక్తిగా తయారు చేసి మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒకే రకమైన వాతావరణం ఉండదు. మరి రకరకాల స్ట్రెస్లు మీకు అనేది ఉంటాయి. మీరు ఎలాంటి ఒత్తిడి పడే అవకాశం లేకుండా మీ బిడ్డల్ని హాయిగా పెంచుకునే విధంగా మీరు మంచి ఆహారాన్ని తీసుకోవటానికి, మరి చక్కటి బిడ్డల్ని ఈ రోజున ఈ సమాజంలోకి తీసుకురావటానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం మంచి చక్కటి పథకాలను కూడా అందిస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చక్కటి పథకాలను తీసుకొచ్చారు. ఇవన్నీ ఉపయోగించుకుని మీరంతా కూడా ఒక మంచి తల్లులుగా, మరి మంచి భవిష్యత్తును తయారు చేసే మీ బిడ్డలకి తల్లులుగా, మీ బిడ్డలకి చక్కటి తల్లిపాలు ఇచ్చే తల్లులుగా ఈ తల్లిపాలు వారోత్సవాలు మరి ముందుకి నడవాలని చెప్పి కోరుకుంటూ ఇవన్నీ కూడా తెలుసుకుని, మరి గతంలో కూడా మరి పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేసేవారంటే మీ అందరికీ కూడా ఇవన్నీ ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా ఉండాలి, మీ నడవడిక ఇవన్నీ కూడా చెప్పడం కోసమే ఇలాంటి శ్రీమంతం కార్యక్రమం చేసి వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చేవారు. ఆరోగ్యం ఎలా ఉండాలి అనే దానికి మంచి సూచనలు ఇచ్చేవారు. మరి ఈ రోజున అలాంటి సూచనల్ని చాలా వరకు మీరు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటా ఉన్నారు. మన ప్రభుత్వం కూడా చక్కటి పథకాలను ప్రవేశపెట్టి మీ అందరికీ ఎలా తినాలి, ఎలాగ తయారు చేసుకోవాలి డెమాన్స్ట్రేషన్ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి దానికి మనం ప్రభుత్వాన్ని ఇవాళ ఆ ప్రభుత్వం ఇచ్చే పథకాలని కూడా రాబోయే రోజుల్లో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని ముందుకెళ్తారని తెలియజేస్తూ